హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. ప్రతి వీడియోలో చెప్పినట్టే ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ అసలు పెరగట్లేదు, వ్యూస్ పెరుగుతున్నాయి కొంచెం కొంచెం. కానీ కొంచెం నచ్చితే వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. ఒకవేళ ఏదన్నా ల్యాగ్ ఏదైనా అనిపిస్తే నాకు కామెంట్ చేయండి, నేను మార్చుకుంటాను. నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా నీట్గా. సో ఈరోజు ఎపిసోడ్లోకి వచ్చేస్తే మొత్తం ఒకసారి చెప్పేస్తాననమాట. అంతేం లేదు కదా, స్లో కొంచెం కొంచెం ఉంది. కాకపోతే డీప్‌గా పాయింట్స్ నాకు సార్ అంటే ఏవేవి పాయింట్స్ స్ట్రెస్ చేశారో చెప్తాను. చదివి చెప్పేదానికంటే మనకేమనిపించింది అనేది చెప్పడం బెస్ట్. సో ఫస్ట్ ఏంటంటే ఫ్రైడే వీడియో చూద్దామని చెప్పేసి ఫ్రైడే వీడియో చూపించారు. ప్రియ గారు ఆ ముందు రోజు పవన్‌కి ప్రియకి గొడవ అయింది ఒక చోట. సో ఆ డిస్కషన్ గురించి హరీష్ గారితో మాట్లాడుతున్నారనమాట. ఆ కాన్వర్జేషన్ చూపించారు. అండ్ రీతు చౌదరి ఏడ్చుకుంటూ వెళ్తుంది. ఎందుకంటే హరీష్ గారు అన్నారు, అంటే కామెడీ కన్నా నార్మల్ కన్నా హరీష్ గారు ఏమంటారంటే, నువ్వు ఓనర్స్ కంటే ఎక్కువ ఫుడ్ తినేస్తున్నావు అని చెప్పేసి అన్నారు. దానికి అంటే నెగిటివ్గా అన్నారనమాట. దానికి రీతు చౌదరి గారు ఏడ్చారు, చాలా బాగా ఏడ్చారు. అండ్ ఇమాన్యువల్ అటు వెళ్ళి ఓదార్చారనమాట. సో ఇలాగే ఆ ఫ్రైడే రోజు ఏమేం జరిగినాయి ఏంటి కథ అని ఒకసారి దాని మీద చూపించారు. ఆ టీ సంజన గారు రాముకి టీ ఇద్దాం అనుకున్నారంటే రివర్స్ అయ్యారు అందరూ, హరీష్ గారు వీళ్ళందరూ. అది కూడా టెలికాస్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అందరినీ పలకరించారనమాట, పేరు పేరున పలకరించి నా దగ్గర ఇక్కడ బాక్సెస్ ఉన్నాయి, ఆ బాక్సెస్లో ఏదో వస్తే అంటే అదే అని చెప్పేసి మాట్లాడి ఫస్ట్ బర్డ్ తీశారు. సో బర్డ్ అంటే ఇక వాళ్ళిద్దరి మధ్య జరిగింది కదా, సంజన గారిది అండ్ ఫ్లోరా షైనీ గారిని. ఫస్ట్ సంజన కెప్టెన్ అయింది కదా, దాని గురించి ఫస్ట్ అప్రిషియేట్ చేశారు కెప్టెన్ అయినందుకు. అండ్ ఫ్లోరా షైనీ గారిది, సంజన గారిది, వాళ్ళిద్దరిని లేపి అసలు ఇష్యూ ఏంటి మీది ఏంటి అంటే ఆ ఫ్రీ బర్డ్ అనేది తప్ప అని ఫ్లోరా షైనీ గారిని అడిగితే, నేను ఆ రోజు డిస్కషన్స్లో ఇలా చెప్తున్నాను. అండ్ ఆవిడప్పుడు ఇలా ఫ్రీ బర్డ్ నా ఉద్దేశం ఏంటంటే ఒక 3-4 మెంబర్స్ అలా డేట్ చేయడం, అంటే మెనీ మెంబర్స్తో డేట్ చేయడం అనేది నా ఉద్దేశం. సో అది నాకు రాంగ్ అనిపించింది. అంటే అప్పుడు నాకు సార్ అన్నారు, అంటే ఇన్వాల్వ్ అవ్వడం రాంగ్ అనిపించిందా, ఆ వర్డ్ రాంగ్ అనిపించిందా అంటే రెండు రాంగ్ అనిపించినాయి అంది. సో అది లెక్క పక్కన పెట్టేస్తే సంజన గారు ఏంటంటే, నేను ఆ ఉద్దేశంతో అనలేదు, నేను నార్మల్ ఉద్దేశంతో అన్నానని చెప్పేసి ఈవిడ చెప్పుకుంటూ వచ్చారు. సో ఇక్కడ ఇది అంత పెద్ద పట్టించుకోవాల్సిన మ్యాటర్ కాదు, ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుంచో జరుగుతున్న విషయమే. పర్సనల్గానే వెళ్తున్నారు ప్రతిదీ, అంటే గేమ్ పరంగా కాకుండా పర్సనల్గానే చూసుకుంటున్నారు. సో నాకు సార్ ఏమన్నారంటే, నా దృష్టిలో ఫ్రీ బర్డ్ అనేది బ్యాడ్ కాదు అన్నట్టుగా అన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈవిడ కూడా చెప్తుంది, అంటే నేషనల్ ఛానల్ మీద నన్ను కూడా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తుంది. నేను సారీ చెప్పాను, అట్లీస్ట్ నాకు సారీ కూడా చెప్పలేదు. ఏ బ్యాడ్ వర్డ్ అంటే ఆ రోజు ప్రియా గారు అన్నారు కదా బ్యాక్ పిచ్చింగ్ అని. ఇట్స్ నాట్ ఏ రాంగ్ థింగ్, అంటే అది కన్వర్సేషన్ బట్టి ఉంటుంది అనమాట ఆ వర్డ్ అనేది. సో అది రాంగ్ థింగ్ ఏం కాదు. అండ్ నాగార్జున సార్ కూడా అదే అన్నారు, బ్యాక్ పిచ్చింగ్ అండ్ ఫ్రీ బర్డ్ అనేది రాంగ్ కాదు, అది కన్వర్జేషన్ బట్టి ఉంటుంది. సో అలా అని చెప్పేసి అన్నారనమాట. అక్కడికి అయిపోయింది. సంజన గారు ఫ్లోరా గారికి సారీ చెప్పారు, అక్కడికి అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి ఏమన్నారంటే షాంపూ గురించి చెప్పారనమాట. సంజన షాంపూ గురించి షాంపూ అంటే నీ హెయిర్ బాగుందమ్మా, ఏ షాంపూ వాడుతున్నావు అని చెప్పేసి, ఆ మ్యాజిక్ ఏంటో తెలియాలి నాకు అని చెప్పేసి అంటే, ఎవరికైనా తెలుసా అంటే హరీష్ గారు నాకు ఫ్లోరాకే తెలుసు అంటే ఫ్లోరా నుంచోబెట్టి అడిగారనమాట. సో ఫ్లోరా గారు ఏం చేశారంటే షాంపూలో కండిషనర్ కలిపేశారంట. అది చెప్తుంటే అలా చేయడం తప్పు కదమ్మా అని చెప్పేసి అంటే ఆవిడ నాకు చాలా పర్సనల్గా అటాక్ చేస్తున్నారు ప్రతిసారి, అండ్ నాకు కర్రీస్ కాఫీస్ కూడా ఇవ్వలేదని చెప్పేసి అంటే, ప్రియాని శ్రీజాని లేపి కాఫీస్ కూడా ఇవ్వలేదా, సంజన గారు కాఫీ కూడా ఇవ్వలేదా అన్నారా అంటే రెండు ఇవ్వద్దు అన్నారని చెప్పేసి అక్కడ కొంచెం అలా కన్వర్జేషన్ జరిగింది. యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ ఫస్ట్ సంజన గారికి పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారు ఫ్లోరా గారిని. ఎందుకంటే స్కిట్ జరిగేటప్పుడు ఆవిడ ఫస్ట్ చేయను అన్నారు, ఓకే. అండ్ లోపలికి రావద్దు, స్కిట్ లోపలికి రావద్దు, అలా అలౌ చేయకపోవడం తప్పు.
సో నాకు సార్ అదైతే ఇంకా అంటే దాని గురించి అయితే చెప్పారు కానీ దాని గురించి ఎక్కువగా తీసుకోలేదు. అది కూడా మాట్లాడుంటే బాగుండేది. ఏంటమ్మా నువ్వు రానివ్వకపోవడం ఏంటి, హౌస్ అందరిది కదా అని చెప్పేసి ఒక స్టాండ్ తీసుకుని ఉంటే బాగుండేది. ఓకే, నాకు సార్ ఇవాళ అయితే మంచి దిట్టంగానే మాట్లాడారు. ఇంకా మాట్లాడుంటే బాగుండేదని నాకు అనిపించింది, ఇంకా ఫైర్తో. బట్ ఇప్పటివరకు అయితే గుడ్, చాలా కరెక్ట్గా దేనికి దానికి వీడియోలు వేస్తూ 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 మాట్లాడారనమాట. నెక్స్ట్ వీళ్ళిద్దరిని కూర్చోబెట్టేసి నెక్స్ట్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ రీతుది, తనుజాది, వీళ్ళిద్దరిది ఏంటంటే కన్వర్జేషన్, వీళ్ళిద్దరికి గొడవ జరిగింది కదా, ఇంకా క్లోజ్ అవ్వలేదు. బాక్స్ తీశారు, అందులో సోల్ ఫ్రెండ్షిప్ సంథింగ్ ఏదో ఉంది. సో మీరిద్దరు ఇంకా కలవలేదా అని చెప్పేసి అడిగితే అదే ఆ రోజు గొడవ జరిగింది కదా, గొడవ అంటే ఏం లేదు, ఇద్దరు ఇలా వెళ్తారు కదా, వెళ్ళి హ్యామర్ని పట్టుకొని నామినేషన్ టైంలో. తనుజ అన్నది అక్కడ తప్పే ఉండదు, ఎందుకంటే తనుజ ఏమంది, ఓ అంటే నన్ను ఆపడానికి వచ్చావా అంది. అంటే ఫాస్ట్గా వెళ్ళే దాంట్లో ఎవడో అబ్జర్వ్ చేయడు, నన్ను ఆపడానికి వచ్చావా అని చెప్పేసి ఈవిడంది. దానికి ఆవిడ ఫీల్ అయిపోయింది, ఇద్దరిదే తప్పలేదు. సో ఇంకా సార్ట్ అవుట్ అవ్వలేదా అని చెప్పేసి ఇద్దరిని కలిపేచ్చారు, అక్కడికి అయిపోయింది. నెక్స్ట్ పొటాటో గురించి అనమాట. ఈ శ్రీజ వీళ్ళందరూ, శ్రీజ నామినేషన్ చేసింది కదా తనుజ అని పొటాటో గురించి. సో దాని గురించి అనమాట, విచ్ ఈజ్ రాంగ్. నామినేషన్లో శ్రీజ తేలిపోయింది, అది అసలు ఆ రోజు రాంగ్. ఎందుకంటే గ్యాప్ ఇచ్చారనమాట, హౌస్లో వాళ్ళందరినీ బయటికి వెళ్ళండి అని చెప్పేసి ఆ రోజు బిగ్ బాస్ అన్నారు. అది వంట మధ్యలో ఉంది, అప్పుడు వీళ్ళందరూ వెళ్ళి కదిపారు వంటని, అది కర్రీ అయింది. అది తనుజ గారి మిస్టేక్ కాదు. కానీ పాయింట్ ఏంటి, నువ్వు ఒకటి చేయాల్సింది ఇంకోటి చేసావన్నారు, అది రాంగ్. తెలిసి కూడా రాంగ్ మాట్లాడింది శ్రీజ, ఎందుకంటే అప్పుడు వాళ్ళందరూ డైనింగ్ టేబుల్ దగ్గరే ఉన్నారు. ప్రియా గారు అదంతా ప్రియా కళ్యాణ్ కదిపేటప్పుడు డైనింగ్ టేబుల్ మీద దగ్గరే ఉన్నారు. కానీ తెలిసి కూడా రాంగ్ మాట్లాడారు తనుజ గారి నామినేషన్స్లో. సో దాని గురించే చెప్పారనమాట. అది అయిపోయింది. అండ్ తర్వాత చెప్తాను మొత్తం. అండ్ హరీష్ గారి గురించి లేపారనమాట. హరీష్ గారు గుండంకుల్ది, ఇమాన్యువల్ది చెప్పారు. ఇమాన్యువల్ది మీ విషయంలో అది రాంగ్ అనుకుంటున్నారా అని చెప్తే, అవును సార్ రాంగ్ అని చెప్తున్నాను అని చెప్పేసి హరీష్ గారు అంటే, ఇమాన్యువల్ గారు నేను ఆ ఉద్దేశంతో అనలేదు సార్, నాకు ముందు జుట్టు ఉంటేనే కదా నేను అనేది అని చెప్పేసి సారీ కూడా అడిగాను అన్నని. అన్నతో ఏంటంటే ర్యాపో ఉంది ఫస్ట్ నుంచి, అందుకని నేను ఆ ఉద్దేశంతో అన్నాను, లేదా నేను అనేది కాదు సార్ అని చెప్పేసి ఆయన పాయింట్స్ ఆయన పెట్టారనమాట ఇమాన్యువల్ గారు. హరీష్ గారేమో లేదు, ఓకే సార్ చనువు ఇవ్వచ్చు, కానీ ఒక మనిషిని అనేంత కాదు అని చెప్పేసి ఆయన మాట్లాడాడు. కానీ ఇక్కడ ఏంటంటే ఆయన, మీరు అప్పుడు గమనించలేదో ఫస్ట్ అంటే కొంచెం ఫ్లర్టింగ్ లాగా జరిగిద్ది అనమాట. అటు ప్రియా గారికి ఇటు ఇమాన్యువల్కి అయితే రెడ్ ఫ్లేవర్ అని అంటాడు హరీష్ గారు. రెడ్ ఫ్లేవర్ అంటే అప్పుడు గుండంకుల్ ఐ లవ్ యూ అని చెప్పేసి ఇమాన్యువల్ అంటాడు. ఫస్ట్ హరీష్ గారు స్టార్ట్ చేస్తారు. అప్పుడు గుండంకుల్ రాంగ్ అయినప్పుడు రెడ్ ఫ్లేవర్ అనేది ఎంత, రెడ్ ఫ్లేవర్ మనం ఎందుకు వాడతామో తెలుసుగా, అందరికీ తెలుసు కదా ఎందుకు వాడతాం, మరి అది రాంగే కదా. ఇక్కడ ఇంకోటి మెచ్చుకోవాల్సింది ఏంటంటే, నేను ఆ ఉద్దేశంతో అనలేదు హరీష్ గారు అన్నారు, ఆ ఉద్దేశంతో అనలేదు, నార్మల్గా అదేదో వచ్చేసినట్టుంది, బట్ సారీ సార్ ఈ విషయంలో అయితే నా తప్పు అని చెప్పేసి ఇమాన్యువల్ గారే సారీ చెప్పారు ఈ విషయంలో. ఓకే, అక్కడికి అయిపోయింది. ఇమాన్యువల్ గారికి కొంచెం బూస్ట్ ఇచ్చే, అంటే కొంచెం ఎత్తే వర్డ్స్ ఏంటంటే, ఇమాన్యువల్ నాకు అది తప్పు అనిపించలేదు, అలాగే జనాలకు కూడా తప్పు అనిపించలేదు నువ్వు గుండంకులు అన్నది అని చెప్పేసి అంటే, ఇమాన్యువల్కి అది ఎలా ఉంటుందంటే, అప్పుడు దాకా తప్పు 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 అని ఫీల్, అంటే ఇప్పుడు ఒక సెలబ్రిటీ కదా, బయట జనాలు ఏమనుకుంటారో అనేది పర్స్పెక్టివ్ వాళ్ళ మైండ్లో ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక మాట జారేస్తే ఏదైనా అనుకుంటారేమో అనే పర్స్పెక్టివ్లో ఉంటారు. సో ఇప్పుడు ఈయన కూడా అలాగే ఉండుండొచ్చు, ఎందుకంటే జనాలు కూడా అలా తప్పేం అనుకోవట్లేదు అనగానే కళ్ళమని నీళ్ళు వచ్చేసినాయి ఆయనకి, ఏడ్చారు లిటరల్లీ. అవి ఆనందంతో ఏడ్చినట్టు, అండ్ ఓకే తన తప్పు లేదు అనే కోణంలో ఏడ్చినట్టు అనమాట, అది నిజంగా ఏడ్చినట్టు కాదు. సో ఇది నెక్స్ట్ ఇమాన్యువల్ని కూర్చోమని, నెక్స్ట్ హరిత హరీష్ మీ మీద నాకు చాలా గౌరవం అని చెప్పేసి ఇంకా ఆయన గురించి చెప్తా ఉంటే, అంటే ఇప్పుడు ఒకరోజు అన్నారు కదా, అంటే ముందు టీవీలో వేస్తారనమాట, ఇమాన్యువల్ గారు మీరు అమ్మాయిలతోనే మాట్లాడగలరు, అబ్బాయిలతో మాట్లాడలేరా అని చెప్తే, ఈయన ప్రియాతో కన్వర్జేషన్ చేస్తున్నారు హరీష్ గారు. ఏంటంటే ఆ కన్వర్జేషన్ ఏంటంటే, ఇప్పుడు ఇమాన్యువల్ ఏమన్నాడు, నేను అమ్మాయిలతోనే మాట్లాడతాను, అబ్బాయిలతో మాట్లాడలేను అన్నాడు.
అంటే నేను ఇమ్మాన్యువల్ బర్నీతో కూడా మాట్లాడా. అంటే ఏంటి వాళ్ళిద్దరూ అమ్మాయిలేనా అంటే అమ్మాయిలే కదా నాకు అర్థమవుతుంది. వాళ్ళిద్దరూ అమ్మాయిలే కదా అన్నారు. అంటే ఏంటి ఇక్కడ అమ్మాయిల్ని తక్కువ చేసినట్టు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. వీళ్ళిద్దరిని అమ్మాయిలేగా అన్నట్టు అంతే కదా. ఇమాన్యువల్ బర్నీని అమ్మాయిలేగా అన్నట్టు అంటే ఏదైనా బ్లేమ్ చేస్తే ఇమాన్యువల్ని బర్నీ గారిని బ్లేమ్ చేసినట్టు. మిగతా వాళ్ళు పక్కన వాళ్ళకి ఏమర్థమైందో తెలియదు కానీ శ్రీజ లేచి అమ్మాయిల్ని తక్కువ చేసి చూపించారు. అండ్ సృష్టిని కూడా అడిగితే సృష్టి కూడా అమ్మాయిల గురించి తక్కువగా ఉన్నట్టు అనిపించింది నాకు. అండ్ సంజన గారు కూడా లేచి అమ్మాయిలను ఇక్కడ దాకా చూస్తున్నారు అండ్ అబ్బాయిలనేమో బర్నీ గారు ఇమ్మాన్యువల్ గారిని కొంచెం డిగ్రేడ్ చేసినట్టు అనిపించింది అని చెప్పారు. అక్కడ ఏంటంటే నాకు అనిపించింది ఆ వర్డ్లో ఆయన ఏమన్నారంటే అప్పుడు నేను అమ్మాయిలతోనే మాట్లాడుతున్నాను అన్నప్పుడు ఇమాన్యువల్ బర్నీ కూడా అమ్మాయిలే కదా అన్నట్టు మాట్లాడారు. అంటే వాళ్ళిద్దరిని అమ్మాయిల లెక్క మాట్లాడారు అనమాట. అది రాంగ్. అది మాట్లాడుకోండి, మిగతా వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు. ఓకే, అది వదిలేసేయండి. ఈ విషయం రాంగ్ కదా అంటే ఆయన ఒప్పుకోవట్లా. నేను అలా అనలేదు సార్ అని చెప్పేసి హరీష్ గారు అయితే ఒప్పుకోవట్లా. అక్కడ ఆడియన్స్తో కూడా చెప్పించారు. ఆడియన్స్ ఏమన్నాడంటే ఫ్లిప్ అవుతున్నాడు సార్, ఒక దాని తర్వాత ఇంకోటి ఫ్లిప్ అయిపోతున్నాడు. అంటే మీకు నమస్కారం స్వామి అన్నాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే నా క్యారెక్టర్ని అంతా బ్యాడ్ చేస్తున్నారు, క్యారెక్టరైజేషన్ చేస్తున్నారని చెప్పేసి నాగార్జున గారు అయితే నాగార్జున గారు మధ్యలో సీరియస్ కూడా అయ్యారు. ఉండొచ్చు. ఇప్పుడు నేనంటుంది ఏంటంటే ఇక్కడ ఇంకోటి చెప్తాను. మనకి మన వర్డ్స్ అంటే మనం మాట్లాడే వర్డ్స్ కరెక్ట్, నేను మాట్లాడేది కరెక్ట్ అనేది ఉండొచ్చు, అసలు అందులో తప్పే లేదు. కానీ నేను మాట్లాడిందే కరెక్ట్ అనుకోవడం మాత్రం తప్పు. ఎందుకంటే పర్స్పెక్టివ్స్ అనమాట. ఒక సిచ్యువేషన్లో నువ్వు మాట్లాడేదానికంటే ఇంకా అంటే పక్కన వాళ్ళది పాయింట్స్ కొంచెం వేరుగా ఉండొచ్చు, కొంతమంది మనస్తత్వాలు వేరుగా ఉండొచ్చు. ఇక్కడ ఈయన ఏమనుకుంటున్నాడంటే నేను ఒక్కడనే సింగిల్గా ఆడుతున్నాను, పక్క నుండి అందరూ టీమ్గా ఆడుతున్నారు అండ్ నన్ను నేను ఈయనకి పోర్ట్రే చేసుకుంటున్నాడు అనమాట కొంచెం హైలో. ఏది తినకోకుండా మానేసి అండ్ భరణి తనూజ గారు వండింది తినలేదు అక్కడ మానేసి ఇలా ఈయన ఒక మోనార్క్లాగా ఫీల్ అయిపోతున్నాడు సింపుల్గా చెప్పాలంటే. జనాల్లో కూడా నెగిటివ్ అవుతుంది అది. సో దాన్ని నాగార్జున గారు ఇక్కడ చెప్పడానికి ట్రై చేశారు. మరి ఆయన అర్థం చేసుకున్నారో లేదో నాకైతే తెలీదు. అండ్ రీతుకి క్లాప్స్ కొట్టాలి. ఎందుకంటే నిన్నే ఓనర్స్ కంటే ఎక్కువ తినేస్తున్నామని చెప్పి బాధ పెట్టారు ఆవిడ్ని. ఈరోజు స్టాండ్ ఆవిడే తీసుకుంది. మీకు ఎలా అనిపించింది అంటే అందరూ మాకు రాంగ్ అనిపించింది అన్నారు. అదే ఆ ఇమాన్యువల్ బర్నీ గారిని అమ్మాయిలాగా అన్నారు కదా. సో రీతు లేచి నాకు అనిపించలేదు సార్, ఆయన ఉద్దేశం ఏంటంటే మరి వీళ్ళని అమ్మాయిలో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మాయిలేనా అన్నట్టు అలా పోర్ట్రే చేస్తున్నారు ఆయన అని చెప్పేసి స్టాండ్ తీసుకుంది. అదే స్టాండ్ మీద నిలబడింది. అండ్ హరీష్ గారు ఆవిడ నిజంగా అప్రిషియేట్ చేయొచ్చు గట్టిగా, అప్పటికప్పుడే అంతలా స్టాండ్ తీసుకున్నారు. ఎందుకంటే నిన్నే తిట్టిన వ్యక్తి అసలు నాకెందుకు అని చెప్పేసి వదిలేయచ్చు, అందరితో చేతులు ఎత్తినా పెద్ద పట్టించుకునేవాడు ఎవడు లేడు. ఆ టైంలో కూడా చేతులు ఎత్తి చెప్పి రీజన్ స్టాండ్ తీసుకుని అండ్ అందరూ హరీష్ గారు తప్పుందా అని నాగార్జున గారు అడిగితే అందరూ చెయ్యెత్తితే ఆవిడ చెయ్యెత్తకోకుండా ఆవిడ స్టాండ్ మీద ఆవిడే నిలబడింది, విచ్ ఈస్ రైట్ అండ్ గుడ్ థింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే సంజన గారి డిఫెండింగ్ పాయింట్స్ కూడా బాగానే ఉన్నాయి కానీ కొన్నిట్లో కొంచెం ఓవర్ అవుతుందేమో అని అనిపిస్తుంది. అవి తగ్గించుకుంటే బెటరు. ఇక్కడ మెయిన్గా ఏంటంటే సంజన గారికి ఫస్ట్ క్లారిటీ ఇచ్చారు, కొంచెం అనవసరమైన వాటిని పక్కన పెట్టేసి గేమ్కి అవసరం అయ్యే కాన్సన్ట్రేషన్ చెయ్యండి అని. అండ్ ఇంకొకటి ఏంటంటే హరీష్ గారికి చెప్తున్నారు జనాల్లో నెగిటివ్ అవుతుంది మీరు చేసేది, మీరు మార్చుకుంటే బెటర్ అని ఇండైరెక్ట్గా చెప్పారు. అది హరీష్ గారు ఇంకా అర్థం చేసుకున్నట్లేదు, అర్థం చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఆయన ఏమనుకుంటున్నాడంటే ఆయనదే కరెక్ట్, జనాలకో దండం మీ అందరికో దండం సమయం అంటే ఓట్లేసేది వాళ్ళే కదండి, ఓట్లేసేది వాళ్ళు మాట్లాడేది కొంచెం అర్థం చేసుకోవాలి. అక్కడ ఎందుకు చెప్తారు, డైరెక్ట్గానే చెప్పారు నాకు సార్, నేను ఇక్కడ చెప్తున్నానంటే అది జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను, మీకు నెగిటివ్ కాకూడదు, నెక్స్ట్ గేమ్ని ఇంప్రూవ్ చేసుకుంటారని చెప్పాను అని చెప్పేసి డైరెక్ట్గా చెప్తున్నారు. దాన్ని కూడా పట్టించుకోకుండా ఓకే సార్ అని చెప్పేసి కూర్చున్నారు. ఇంకా అయిపోయింది. నెక్స్ట్ ఇలాగే ఇది అయిపోయింది. ఇది అయిపోగానే ఇక
ఎవరు ఏంటి అనేది డిసైడ్ చేయించారు. ఐ మీన్ ఈరోజు ఎవరు సేవ్ అయ్యారు అని చెప్పేసి కత్తి ఇది ఉంటుంది కదా, పౌచ్ లాంటిది, అలాంటిది తెప్పించారు. అది తీస్తే రెడ్ ఉంటే సేవ్ అయినట్టు కాదు, గ్రీన్ ఉంటే సేవ్ అయినట్టు. సో అందరికీ రెడ్ వచ్చింది, తనుజ గారికి గ్రీన్ వచ్చింది, ఆవిడ సేవ్ అయ్యారనమాట. మిగతా వాళ్ళందరూ ఇంకా రెడ్లోనే ఉన్నారు, ఇంకా సేవ్ అవ్వలేదు. సో రేపు అవుతారు. ఇక్కడ ఈరోజు ఏంటంటే ఓన్లీ కామనర్స్ వీడియోస్ మాత్రమే చూపించారనమాట, ఇంకా సెలబ్రిటీస్ వీడియోస్ చూపించలేదు. మీరు అనుకోవచ్చు అన్యాయం జరిగింది కదా అది ఇది అని. రేపు చూపిస్తారు, కంగారు పడాల్సిన పని లేదు. ఈరోజు అన్నారు కదా నాకు సార్ ఒక పాయింట్లు మీరు చూసే ఉంటారని అనుకుంటున్నాను. మీరిద్దరు కానీ అంటే రీతుని తనుజని మీరిద్దరూ కానీ సరిగ్గా సార్ట్ అవుట్ చేసుకోకపోతే మీరు బనానా తిన్నట్టు చెప్పేస్తా అని, అంటే బనానా గురించి చెప్పేస్తా అని. ఏంటంటే అది ఇమాన్యుయల్, రీతు, తనుజ అండ్ బర్నీ గారు ఉన్నప్పుడు బనానా ఒకటి తీసుకుని తినేస్తారు, దాని గురించి చెప్పేస్తా అని చెప్పారనమాట. విశ్వసనీయ వర్గాల ప్రకారం ఏంటంటే రేపు ఆ వీడియో వేస్తారు అండ్ రేపు సెలబ్రిటీస్ కూడా వేస్తారు అండ్ ఇంకా క్లియర్గా చెప్తారని చెప్పేసి సెలబ్రిటీస్ గురించి ఉంది టాక్. సో రేపు ఎలిమినేషన్ ఎవరు అవ్వబోతున్నారంటే సృష్టి వర్మ. మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది, అందరు రివ్యూవర్స్ చెప్పేశారు, నేనే లాస్ట్ అనుకుంటా ఐ థింక్. సో రేపు సృష్టి వర్మ గారు ఎలిమినేట్ అవుతున్నారు, లాస్ట్లో ఉన్నారు. లాస్ట్ నుంచి సెకండ్ ఫ్లోరా షైనీ గారు ఉన్నారు. అండ్ దాని తర్వాత లాస్ట్ నుంచి డిమోన్ పవన్ ఉన్నాడు. అండ్ దాని తర్వాత రాము రాథోడ్ గారు ఉన్నారనమాట. సో రాము రాథోడ్ గారు మొన్నటిదాకా చివరిలో ఉన్నారంట. అండ్ మొన్న ఎలివేషన్ బాగా పడింది కదా, టాస్క్ బాగా ఆడాడు అండ్ బట్టలు ఉతుకుతున్నాడు, వాషింగ్ చేస్తున్నాడు, ఐ మీన్ ఐరన్ చేస్తున్నాడు, ఐరన్ చేసి అందరికి ఇస్తున్నాడు, విచ్ ఇస్ గుడ్ అనమాట. సైలెంట్గా ఉంటున్నాడు కానీ తను ప్రూవ్ చేసుకుంటున్నాడు, సైలెంట్గానే ప్రూవ్ చేసుకుంటున్నాడు. సో అందుకని తన గ్రాఫ్ జమ్మని పెరిగింది, పైకి వెళ్ళాడు. ఇప్పుడు సృష్టి వర్మ గారు ఎలిమినేట్ అనమాట. రేపు చెప్తారు. అండ్ అలాగే కొన్ని తగ్గించుకోవాలబ్బా, కామనర్స్ అయితే ఎక్కువ అవుతుంది కొంచెం. ఎలా ఫీల్ అయిపోతున్నారంటే ఓనర్స్ అనగానే ఇక ఇల్లు, ఇప్పుడు సరే మామూలుగా మన ఇల్లునే తీసుకుందాం, ఓనర్స్ అంటే ఏంటి, అయితే సైలెంట్గా ఉంటారు, లేదా ఏదైనా ఫంక్షన్కో వాటికో పిలుస్తారు, ఏదైనా ఇస్తారు. మంచి ఓనర్స్ అంటే కూరలు అవి షేర్ చేసుకుంటూ ఉంటారు అనమాట. సో ఇది అక్కడ వాళ్ళు ఎలా ఫీల్ అయిపోతున్నారంటే మేము ఓనర్స్ అంటే మేము చెప్పిందే ఇది. వాళ్ళని ఓనర్స్ అన్నారు కానీ వాళ్ళు ఎలా అంటే ఒక హైలో ఊహించేసుకుని మేమే అన్నట్టు ఫీల్ అవుతున్నారు అనమాట. అది తగ్గించుకుంటే బెస్ట్. అగ్ని పరీక్షలో శ్రీజ హైలైట్, మాస్క్ మ్యాన్ హైలైట్, అలాగే ఇంకా వీళ్ళు కళ్యాణ్ హైలైట్. కానీ ఇక్కడికి వచ్చేసరికి తుస్ అవుతుంది వాళ్ళది. శ్రీజ ఎందుకు అనవసరం లేని దానికి కూడా అరిచేస్తుందేమో అనిపిస్తుంది. ప్రియా ఆవిడ అంతే అనవసరమైన వాటికి గొడవ పడుతుందేమో అనిపిస్తుంది. హరీష్ గారు ఆయన లోకాలు ఆయన ఉంటున్నాడు, నేనే సపరేట్గా ఆడుతున్నానని ఆయనే ఏదో ఊహించేసుకుని అసలు ఆట సరిగ్గా ఆడట్లేదు అండ్ నెగిటివిటీ కూడా బాగా పెరిగిపోతుంది బయట. అయితే కళ్యాణ్ అంత పర్ఫార్మెన్స్ లేదు, డీమాన్ పవన్ ఆయనది పర్ఫార్మెన్స్ లేదు ఎక్కువ. సో ఇది మనీష్ గురించి చెప్పక్కర్లే అయ్యా, ఆయన ఈరోజు కూడా హానెస్ట్లీ అని 3 సార్లు అన్నారు, అయిపోయింది. ఇది నాకు అనిపించింది. కామనర్స్ సెలబ్రిటీస్ని ఎలా చూస్తున్నారంటే, సరే ఓనర్స్ ఇచ్చారు బాగానే ఉంది, ఓనర్స్ అని ఇస్తే అంటే ఈ ఓనర్స్ ఇవ్వడం వల్ల ఎలా అయిపోయిందంటే వాళ్ళకి ఒక నెగిటివిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు రేపు వాళ్ళకి ఓనర్స్ ఇవ్వచ్చు, ఆల్రెడీ అన్నారు రేపు వీళ్ళల్లో ఒకళ్ళు ఓనర్లోకి వస్తారు అని చెప్పేసి, వాళ్ళకి ఓనర్షిప్ ఇవ్వచ్చు. అప్పుడు వాళ్ళకి నెగిటివ్ అవ్వచ్చు. కానీ ఓనర్షిప్ ఇచ్చినప్పుడు నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు, నీ పర్ఫార్మెన్స్ ఏంటి అనే దాని గురించి బట్టే జనాల్లో ఇంటెన్షన్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఈ కామనర్స్ అనేవాళ్ళు ఓనర్స్ అనే ముసుగులో దరిద్రంగా చేస్తున్నారు, ఉన్న ఇమేజ్ కూడా బాల్తో కొట్టేసుకుంటున్నారు. ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే నాగార్జున గారు చెప్పింది కొంచెం విని అర్థం చేసుకుని ఇంప్రూవ్ చేసుకుంటే బెస్ట్ అని నా అభిప్రాయం. మీరేమంటారో కామెంట్ చేయండి. ఈ వీడియో చూడకుండా చెప్పేశాను అంటే కొంచెం మూవీకి వెళ్ళా కదా, అదే దాన్ని బట్టి ఇలా చెప్పేశాను. రేపు నీట్గా కూర్చుని ఏమేం చెప్పారు ఒక్కో పాయింట్ దాని గురించి డిస్కస్ చేద్దాం. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.
20 ఉన్నారు ఇప్పటికి ప్రస్తుతానికి. ఆ 20లోనే ఉన్నారు, ఇంకా కదలట్లా. అండ్ వీడియో నచ్చితే కొంచెం పూర్తిగా కాకపోయినా కొంచెం ఫార్వర్డ్ చేసుకున్నా చూస్తూ ఉండండి. ఎందుకంటే నాకు కొంచెం వ్యూస్ పెరిగితే, సబ్స్క్రైబర్స్ పెరిగినా నాకు హ్యాపీగా అనిపిస్తుంది. సో అంతే నేను చెప్పాలి అనుకుంది. మరి రేపు మళ్ళీ ఎపిసోడ్ చూసి మళ్ళీ వీడియో చేసేస్తా ఫాస్ట్గా రేపు. అంతే ఫ్రెండ్స్, బాయ్.